చాలా మందికి బీటెక్ తర్వాత ఏం చేయాలి అని ఒక క్లారిటీ లేదు. సో నాకు తెలిసినంత వరకు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇందులో ఏం తీసుకుంటే బెటర్ అనేది లెస్ దాన్ 1 minute లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు జాబ్ చేసుకోవాలి అంటే ప్రైవేట్ సెక్టర్ లో బీటెక్, నాన్ బీటెక్ అనే 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ 2 కేటగిరీస్ లో బీటెక్ లో కోర్ అండ్ ఐటీ ఉంటుంది. ఐటీ వచ్చేసి సాఫ్ట్వేర్. ఇందులో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, స్టార్ట్అప్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. ఇవి కాదు కోర్ అనుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవి వస్తాయి అన్నమాట. మనం నాన్ బీటెక్ జాబ్స్ లోకి వెళ్తే గనక సేల్స్, మార్కెటింగ్స్, మేనేజర్స్, మేనేజ్మెంట్ ఇంకా చాలా ఉంటాయి. మీరు బీటెక్ చేస్తే గనక కోర్ ఐటీ చేసుకోవచ్చు. బీటెక్ చేయకపోతే సేల్స్, మార్కెటింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో స్టడీస్ లోకి వెళ్తే కనుక అబ్రాడ్ కి వెళ్లి చదువుకోవడమా, మాస్టర్స్ ఆర్ ఎంటెక్ అనేది ఆర్ ఎంబీఏ అనేది కాదు, ఇండియాలో చేద్దామా అని. అబ్రాడ్ కి వెళ్తే దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇండియాలో చేద్దాం అనుకుంటే కనుక గేట్ ఎగ్జామ్ అయితే రాయండి. గేట్ ఎగ్జామ్ రాస్తే మీకు టాప్ ఐఐటీస్ లో, ఐఐఎంస్ లో మంచిగా సీట్స్ అయితే వస్తాయి. అక్కడ మీరు మంచిగా ప్లేస్మెంట్స్ అయితే కొట్టుకోవచ్చు ఆఫ్టర్ మీ గ్రాడ్యుయేషన్. ఇవన్నీ కాదు భయ్య, నేను కంపెనీ పెడదాం, నేను ఒక స్టార్ట్అప్ పెడదాం అనుకుంటుంటే కనుక ఎంటర్ప్రినర్ అవ్వండి, నో ప్రాబ్లం. బికాస్ యంగ్ ఎంటర్ప్రినర్స్ చాలా అవసరం మన దేశానికి. బికాస్ ఎంబీఏ అండ్ బీటెక్ డెడ్లీ కాంబినేషన్. అలా కాదు కంపెనీ పెట్టుకోవాలి అనుకున్నా యూ కెన్. సో ఇలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఎవరికి తెలియక ఈ కళలో తెలియట్లేదు. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఒక పీడిఎఫ్ లా చేసి అప్లోడ్ అయితే చేశాను. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి పీడిఎఫ్ అని, ఆటోమేటిక్ గా నేనే మీకు పంపిస్తాను.